హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈఎంఐ లేకుంటే మనిషే లేడు ఈ రోజులలో. అలా అయింది ఈఎంఐ పరిస్థితి. ఈఎంఐ ఒక ఆధార్ కార్డ్ లాగా అయిపోయింది. చూస్తున్నారు మీరు సోషల్ మీడియాలో కావచ్చు, రియల్ లైఫ్లో మీ పక్కన మీ చుట్టుపక్కన అందరు చూస్తున్నారు. నెల వచ్చిందా అంటే టెన్షన్ మనిషికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎంఐ తీసుకునుడే తప్పు. లోన్లు తీసుకోవడం, మనం సరదాగాని మన లైఫ్ స్టైల్ని మార్చుకోవడానికి ఆ లోన్లు తీసుకొని ఎంజాయ్ చేయడం ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. మనకు స్తోమత ఉన్నా లేకున్నా మనకు లోన్ వస్తుంది, కడతాను. ఎవరన్నా ఈఎంఐ లేకుండా ఒక్క మనిషినైనా చూపెడతావా? లేరు. ఈ డిజిటల్ అచ్చుడేమో, ఈ సోషల్ మీడియా అచ్చుడేంది, ఈ నెట్ అచ్చుడేమో నుంచి అన్నీ తెలిసిపోయినాయి. మనిషి అప్పులపాలు కూడా అయిండు. ఆ కాలంలో ఫోన్లు లేవు, పాన్ కార్డు లేవు, నెట్వర్క్ లేదు, ఏం లేదు. మనిషి హాయిగా బ్రతికేది. పొద్దున పొలంకి పోయినావా, సాయంత్రం వచ్చినావా, తిండి తిన్నావా, పండుకున్నావు. ఈ రోజులలో లోన్లు ఇస్తున్నాడు, ఎంజాయ్ చేస్తాడు, తాగుతాడు, తింటాడు. మనకి అవసరం ఉన్నా లేకున్నా వస్తువును కొంటాడు, ఎంజాయ్ చేస్తాడు, ఈఎంఐలో పాలు పడతాడు. ఆ ఈఎంఐ కోసం ఇంకో అప్పు చేయడం, ఆ అప్పుకు ఇంకో అప్పు, మళ్ళా లోన్ తీసుకొని ఇవి తీర్చడం. అలా 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 జీవితంలో నువ్వు లోన్లు ఎప్పుడు క్లియర్ చేయలేవు. 1,00,000 రూపాయలు తీసుకున్నాడు, ఎంజాయ్ చేసిండు, జల్సా చేసిండు, నెలకు 3,000 కడదామని చూసిండు. ఆ కడుతున్న కొన్ని రోజుల తర్వాత ఏదో మనకు అవసరం వచ్చింది, మళ్ళీ 1,00,000 రూపాయలు తీసుకున్నాడు. ఒక్కసారి నువ్వు తప్పు చేసింది ఆ ఈఎంఐ ట్రాక్లో పడ్డావు అనుకో, పడిపోతూనే ఉన్నావు. నువ్వు ప్రశాంతంగా నువ్వు ఎప్పుడు బ్రతుకుతావు? నెల వచ్చిందంటే టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఫస్ట్ తప్పు చేయడమే తప్పు, ఆ లోన్ తీసుకోవడమే తప్పు. ఈఎంఐలో ఫోన్ తీసుకోవడం, టీవీ తీసుకోవడం, ఫ్రిడ్జ్లు తీసుకోవడం. మనకున్న స్థాయిలో ఉండలేకపోతాను. అవసరానికి అవసరం ఉన్నా లేకున్నా ఆ వస్తువును దేన్నో ప్రతిదానికో ఏదో ఒకటి తీసుకొని ఎంజాయ్ చేస్తానో తీసుకొని వస్తున్నావు. గొప్పలు చూపెట్టేందుకు 10 మందికి. నీ మనసుని, నీ మైండ్ని ఆందోళనలో పడేస్తున్నావు. ఈఎంఐ తీరేది లేదు, నువ్వు సంతోషపడే రోజు లేదు. ఉన్నదా లేదా, వేరే వాళ్ళని అడగాలన్న భయం, మళ్ళీ అది అప్పు, ఆడిచ్చినా కానీ అప్పు. ఆ అప్పు ఈ అప్పు తడిచి మోపడవుతుంది. ఇక నీ బాకీ ఎప్పుడు తీరుతుంది, నీ ఈఎంఐ ఎప్పుడు తీరుతుంది? మనిషి ఎప్పుడు హాయిగా బ్రతుకుతాడు తెలుసా? జీవితంలో ఒక్క ఈఎంఐ లేకుండా శాంతంగా బ్రతికే రోజు వచ్చిన రోజు బ్రతుకుతాడు. ఈ రోజులలో ఈఎంఐ లేని మనిషి ఉంటాడు చూసినావా, వాడు సంతోషంగా ఉంటాడు. మనిషి ధైర్యం చేస్తాడు, కాకపోతే లాస్ట్ సిచ్యువేషన్ బ్యాడ్ వల్ల కట్టలేకపోతాడు. మంచి కోసం వాడండి, చెడదాని కోసం మీ లోన్లకి వెళ్ళకండి. భవిష్యత్తు కోసం లోన్కి వెళ్ళండి, ఈఎంఐకి వెళ్ళండి. చాలా కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, చాలా జీవితాలు నాశనం అయ్యాయి. మీకు అత్యంత అవసరం ఉంటేనే తీసుకోండి, లేకుంటే తీసుకోకండి. అది మీ జీవితం మారుతుంది అన్నప్పుడే తీసుకోండి, అంతవరకు తీసుకోకండి. మీరు ఇంతలా హాయిలు ఉండాలనో అంతలనే హాయిగా ఉండండి. లైఫ్లో మీ ఫ్యామిలీతో మనస్ఫూర్తిగా హాయిగా లైఫ్ని గడపండి. అంతేగాని ఈఎంఐల ట్రాక్లో పడి, ఆ టెన్షన్లో పడి మీకు బీపీ, షుగర్లు, హార్ట్ అటాక్లు అవన్నీ తెచ్చుకోకండి. నడి రోడ్డు మీద పడకండి. దయచేసి ఎవ్వరు ఈఎంఐ ట్రాక్లో పడకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.